హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఉషా. ఈరోజు మీకు నేను రొయ్యల కర్రీని ఎలాంటి గ్రేవీలు మసాలాలు ఏమీ వాడకుండా చాలా టేస్టీగా, అంటే న్యాచురల్గా మన ఇంటి దగ్గర నార్మల్ కర్రీస్లో వెజ్ కర్రీస్లో వేసుకునే మసాలా వేసుకొని చాలా టేస్టీగా ఎలా వండుకోవాలో చూపిస్తానండి. ఇలా చేస్తే చాలా బాగుంటుంది. నేనైతే ఈ రెసిపీని చాలా బాగా చేశాను. ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చిందండి. అందుకే ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. ఒకసారి ఈ వీడియోని చూసేయండి. దయచేసి స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయడం వలన నాకు అస్సలు వ్యూస్ కానీ వాచ్ టైం కానీ రావట్లేదు. దయచేసి స్కిప్ చేయకుండా ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ రొయ్యల్ని బాగా కడిగేసుకోవాలండి. కొద్దిగా పసుపు ఉప్పు వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేనైతే మట్టి పాత్రను తీసుకున్నాను. మీకు ఏది నచ్చితే ఆ పాత్రను తీసుకొని ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా జీలకర్రను వేసుకోవాలన్నమాట. ఈ జీరాను వేసుకున్న తర్వాత అవి కొంచెం అలా వేగాలి. అలా వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలని కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసి, మరీ చిన్న సైజు కాకుండా ఒక మీడియంలో ఉన్న ఉల్లిపాయలని ఒక 2 కట్ చేసుకోండి. అలాగే పచ్చిమిర్చిని ఒక 3 కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అయితే నేను ఇక్కడ తీసుకున్న రొయ్యలు కేజీ రొయ్యలు తీసుకుంటే అవి ఒలిచి నీట్గా క్లీన్ చేసుకునేసరికి ఎన్ని వస్తే అన్నే. నేనైతే కిలో వరకు రొయ్యలను తీసుకున్నాను. ఫ్రెష్గా అప్పుడే తెంపిన కరివేపాకుని వేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వేసుకొని ఇవి చిటపటలు ఆడిన తర్వాత ఇందులో కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిని చక్కగా వేసేసుకోవాలన్నమాట. ఫ్రెష్గా నేను ఎలాంటి పేస్ట్ వాడలేదండి. అప్పుడే దంచి పెట్టిన వెల్లుల్లిని అల్లంని దంచేసి వేసుకున్నాను అన్నమాట. ఇవి బాగా ఫ్రై అయిపోవాలి. ఆనియన్స్ అనేవి రెడ్గా బాగా ఫ్రై అవ్వాలి. ఇదిగోండి, నేను ఉప్పు వేసి శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపుని ఉప్పుని వేసుకొని ఉంచానన్నమాట. వీటిని డైరెక్ట్గా తాలింపులో వేసేసుకోవాలన్నమాట. ఇవి తాలింపులో వేసుకున్న తర్వాత బాగా కలిపేసి మూత పెట్టేసి ఉడకనివ్వాలి. ఇవి మూత పెట్టిన తర్వాత ఇందులోంచి వాటర్ చాలా ఎక్కువ అనేది వస్తుంది. రొయ్యలు కూడా గట్టి పడిపోతాయి. వేడి తగిలితే రొయ్యలు గట్టి పడిపోతాయి అన్నమాట. మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇది నేను మట్టి పాత్ర అయినా మామూలు పాత్ర అయినా కలుపుతూ ఉండాలి. కాకపోతే మట్టి పాత్ర అయితే కాస్త ఎక్కువసార్లు కలుపుతూ ఉండాలన్నమాట, అడుగంటిపోకుండా. వాటర్ ఉన్నంతసేపు మట్టి పాత్ర అయినా కూడా అడుగంటదండి. ఇదిగోండి ఎంత వాటర్ వచ్చిందో చూడండి. ఇంకా ఇలా కలుపుతుంటూ మధ్యలో మళ్ళీ మూత పెట్టుకోవాలన్నమాట. ఈ వాటర్తోనే ఉడికిపోతాయి రొయ్యలు. ఈ వాటర్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనే ఉంచొద్దు. ఇది పూర్తిగా కంప్లీట్గా డ్రై అయిపోయి ఫ్రై అయిపోవాలి. అలాగని మరీ బాగా ఫ్రై చేసేయొద్దు. ఆయిల్ అనమాట పైకి తేలితే సరిపోతుంది. అప్పుడు ఇందులో మనం చిన్న సైజు టమాటాలని ఒక 2 వేసుకోవాలన్నమాట. ఎలాంటి పేస్ట్ని చేయలేదు చూడండి. చిన్న సైజు టమాటాలని ఓ 2 వేసుకొని ఇవి కూడా ఆయిల్ తేలేట్టుగా బాగా ఫ్రై అవ్వాలి. అయితే టమాటాలను వేసిన తర్వాత కొద్దిగా కారాన్ని వేసుకుంటున్నాను. నేను ఇంతవరకు కారం వేయలేదు కదా. ఇప్పుడు కారాన్ని మనకి రుచికి సరిపడా కారాన్ని వేసుకోవాలి. ఇలా కారాన్ని వేసిన తర్వాత కలిపేసి మూత పెట్టుకోవాలన్నమాట. చూడండి, కారం వేసి టమాటాలు వేసి ఇవి బాగా ఫ్రై అయ్యేసరికి మట్టి పాత్రలో అవ్వడం వలన కొద్దిగా అడుగంటుతున్నట్టుగా అవుతుందన్నమాట. వదిలేస్తుంది, పర్వాలేదు. ఇదిగోండి, ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మంటని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకొని టమాటాలని బాగా ఉడకనివ్వాలి. ఆవిరికి మగ్గిపోతాయి చూడండి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనకి కొద్దిగా వాటర్ని వేసుకోవాలి. అంటే ఇవి జస్ట్ ఇదిగోండి ఈ విధంగా మునిగేట్టుగా, మరీ ఎక్కువగా వేసేయొద్దు. ఈ విధంగా మునిగేట్టుగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకొని వీటిని బాగా కలిపేసుకొని ఇప్పుడు మనకి మసాలా, గరం మసాలా ఉంటుంది కదా, మనం డైలీ కర్రీస్లో యూజ్ చేసే మసాలాని వేసుకుంటే సరిపోతుంది.
అలాగే కొద్దిగా కసూరి మేతిని కూడా వేసుకోండి, మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది. మీ దగ్గర ఉంటే కొత్తిమీరను కూడా వేసుకోండి. ఇప్పుడైతే ఒకసారి రుచి చూసుకోండి, ఉప్పు కారం అన్నీ సరిపోయా లేవా అనేది. ఇలా ఉడకాలన్నమాట. వాటర్ వేసిన తర్వాత కొంచెం ఒక్క 4 to 5 మినిట్స్ ఉడికిన తర్వాత చూడండి ఈ విధంగా కొద్దిగా దగ్గరకు వస్తాయి. ఇలా కొద్దిగా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. చూడండి నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మట్టి పాత్ర అవడం వలన ఉడుకుతూనే ఉంది. అయితే చాలా బాగుంది చూడండి గ్రేవీ. ఇంకా చల్లగా అయ్యేసరికి ఇంకా చిక్కబడుతుంది కొంచెం. చాలా టేస్టీగా ఉందండి, చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. ఈ కర్రీ చపాతీలో కానీ రైస్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.